హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, మీ అందరికీ కూడా ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఆ శివరాత్రి కథను తెలుసుకుందాం, ఓకేనా? మహాశివరాత్రి అనేది శివుణ్ణి పూజించే ప్రత్యేకమైన రోజు. ఈ పండుగ వెనుక ఒక అందమైన కథ ఉంది. అదేంటో తెలుసుకుందామా? ఒకానొక రోజున ఒక పేద వ్యాపారి ఉండేవాడు. అతనికి పిల్లలు, కుటుంబము ఉండేవి. కానీ అతని జీవితం ఎప్పుడూ చాలా కష్టంగా ఉండేది. ఒకసారి అతను అడవికి వెళ్ళి వ్యాపారం చేయాలనుకున్నాడు. ఆ అడవి చాలా పెద్దదిగా, పొడవుగా ఉండేది. అలా తిరుగుతూ సాయంత్రం అయింది. బాగా చీకటి పడింది. అతను భయపడసాగాడు. ఎందుకంటే అడవిలో పొదలు ఉన్న చోట జంతువుల భయం ఉండేది. అతను భద్రంగా ఉండడానికి ఒక పెద్ద చెట్టు ఎక్కాడు. ఆ చెట్టే బిల్వవృక్షం. బిల్వపత్రాలంటే ఆ పరమశివుడికి చాలా ఇష్టం. గాలికి అతను కదిలిన ప్రతిసారి ఆ చెట్టు కింద ఆకులు పడుతూ ఉండేవి. అదే చెట్టు కింద ఓ శివలింగం కూడా ఉండేది. ఆ ఆకులు ఆ శివలింగం మీద పడుతూ ఉండేవి. కానీ అతనికి ఆ విషయం తెలియదు. రాత్రంతా ఇలాగే మేల్కొని ఉండేందుకు అతడు కదులుతూనే ఉన్నాడు. అతను కదిలేసరికి ఆకులు ఆ శివలింగం మీద పడ్డాయి. అది చూసి శివుడు ఎంతో సంతోషించి, ఆహా, ఈ భక్తుడు నా పూజని చేశాడు అని శివుడు ప్రత్యక్షమై, నీ భక్తి నన్ను ఆనందింపచేసింది. నీకే కాదు, నీ కుటుంబానికి శుభం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. ఈరోజు శివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున జాగరణ అంటే రాత్రంతా మేల్కొని భగవంతుణ్ణి ధ్యానం చేయడం, ఇంకా ఉపవాసం ఉండడం మరియు శివలింగార్చన చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లలారా, మనము శివుణ్ణి భక్తితో పూజించాలి, మంచిని చేయాలి, భయాన్ని పోగొట్టుకోవాలి. మీరు ఈ కథను ఇష్టపడ్డారా? ఇష్టపడితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, మన మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.